ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలు ప్రధానంగా తీసుకుంటే పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటూ ఆయన ఒక స్లోగన్ మంచి కొటేషన్తో యుద్ధానికి దిగాడు. కానీ అయినప్పటికీ కూడా అది జనాల్లోకి వెళ్ళలేదు. ఒకవైపు ఏంటంటే కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి నా కులాలు అనేటువంటిది ఆయన చెప్పడంతో పెద్ద మధ్యతరగతి కులాల వాళ్ళంతా దాన్ని క్యాప్చరింగ్ చేశారు. ఆ క్యాప్చరింగ్ వల్లనే ఆయన ఓటమికి గల కారణాలు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పేదలు ఎవరైతే ఉన్నారో ఈ పేదలపైన పెద్దల పెత్తందారులు చేస్తున్నారు కనుక వాళ్ళపైన యుద్ధం జరుగుతుంది. ఆ పేదలు అనేటువంటి వాడికి పెద్దవాడిగా తయారు చేయలేనటువంటి నవరత్నాల పథకాలు తీసుకొచ్చారు. ఈ నవరత్నాల పథకాల్లో కూడా ఈ 9 పథకాలను కూడా గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రిగా వచ్చాడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఇప్పటి వరకు కూడా పథకాలన్నీ కొనసాగించారు. ఈ కొనసాగించినప్పటికి కూడా పథకాలు టోటల్గా తీసుకుంటే గడప గడపకు కూడా వెళ్ళింది. ఈ గడప గడప అనేటువంటి పథకాలు రూపొందించినప్పుడు కూడా ఈ మెనూ ఏదైతే ఎమ్మెల్యేలు అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు ఉన్నారో వీళ్ళంతా గడప గడపకి వెళ్ళి తనిఖీలకి వెళ్ళారు. అంటే ఎలా ఈ పథకాలు మీకు అందుతున్నాయి, ఎలా దీన్ని చూస్తున్నారనేటువంటి అడిగినప్పుడు కూడా వాళ్ళంతా ఈ పథకాల వలన విమర్శలకు వచ్చాయి. ఆ విమర్శలను కూడా జగన్మోహన్ రెడ్డి చెవికెక్కించలేదు. ఎందుకని నటించాడని కూడా చెప్పొచ్చు. ఆ టైంలో కూడా దాని పెద్ద ఎత్తున అటు రాయలసీమతో పాటు కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇన్ని పథకాలు పెట్టేటప్పుడు కొంతమందికి బీపీఎల్ సర్వేలో ఉండేటువంటి వాళ్ళకు అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదంటే సాఫ్ట్వేర్ లోపం అంటూ చెప్పి వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా చేశారు. అయినప్పటికీ కూడా ఈ ప్రధాని తీసుకున్నటువంటి ఈయన 5 ఏళ్ళ ఎపిసోడ్ పరిపాలనలో తీసుకుంటే 2 సంవత్సరాలు కూడా ఈ కరోనా టైంలో ధరల పెరుగుదల ఏదైతే జరిగిందో కరోనాలో మరణించినటువంటి వాళ్ళకి సరైనటువంటి వైద్య సేవలు కూడా అందించినప్పటికి కూడా జనాల్లో అది పూర్తి స్థాయిలో ఆయన అందుకోలేదని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా ఉండేటువంటి ఏదైతే ఈ 3 సంవత్సరాల పరిపాలన ఉందో ఈ 3 ఏళ్ళలో కూడా ఈ పథకాలకే ఈ డబ్బు ఏదైతే బటన్ నొక్కడము ఈ బటన్ నొక్కిన డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల తాలూకు ఖాతాల్లోకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అది లంచాలు లేకుండా ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పడము, ఆయన ప్రధానంగా నమ్మినటువంటి కోటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఆ సలహాదారులకి జగనన్నకి విషయం చెప్పుదాం అనేటువంటి సంకల్పంతో ఆయన ప్యాలెస్కి ఏదైతే తాడేపల్లికి వెళ్ళి ఆ ప్యాలెస్కి వెళ్ళి ఆయన కలుద్దామనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి సలహాదారులు ఆయనకి లోపలికి అనుమతించేటువంటి వాళ్ళు కాదు. ఇవన్నీ జరిగినటువంటి పరిణామం ఒకవైపు ఇంటెలిజెన్సీ కూడా అప్రమత్తం చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే గత 8 నెలల నుంచి కూడా ఆయన సమావేశాలకి జనాల్లోకి రావాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా జనాల్లో ఇంతవరకు కూడా ఆయన సమావేశాలు పెట్టి 1-to-1గా తీసుకువచ్చి ఆయా నియోజకవర్గాలు ఉండే లోపాలను కూడా చెప్పుదామా లోపాలు తెలుసుకుని సరిచేతమనే ప్రయత్నం చేసినా చేయలేకపోయాడు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి తీసుకుంటే వార్డు మెంబర్ల నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి పొలిటికల్ పదవులు ఏవైతే ఉన్నాయో అన్నీ వైఎస్ఆర్ పార్టీకి ఉన్నప్పుడు కూడా ఘోర పరాజయమైంది. నవరత్నాలు అయితే ఏదైతే 9 పథకాలు ఉన్నాయో 9 సీట్లుగా పరిమితమైన పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొంది. దీని వెనకాతలు ఉండేటువంటి పరిణామాలు టోటల్ ఎపిసోడ్ తీసుకుంటే మొత్తం కలిపి ఈ ఇసుక ఏదైతే ఉందో ఇసుక పాలసీకి సంబంధించి లిక్కర్ సంబంధించి భూ కబ్జాలు అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాల రాజధాని ఈ 3 రాజధానుల్లో ఉత్తరాంధ్ర రాజధాని అడ్మినిస్ట్రేషన్ పెడతామనేటువంటి చెప్పడంతో ఇక్కడ ఉండేటువంటి 3 రాజధాని ప్రజలు కూడా దాన్ని విమర్శించారు. ఆ విమర్శలు కూడా ఆయన తీసుకోకుండా ఒక పట్టుదలతో చేయాలనేటువంటిది ముందుకు వెళ్ళాడు. అలాగే పథకాలు ఏంటంటే బటన్ నొక్కుతున్నా ఈ పథకాలని చెల్లమ్మలు ఖాతాల్లోకి వెళుతుంది, వాళ్ళంతా నా మహిళలంతా సహకరిస్తారనేటువంటి ఆశతో ఒక ఆశయంతో ఆయన చేసినాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ ఆశయం నెరవేరలేదనే చెప్పొచ్చు. ఈ మొత్తం టోటల్గా మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి గల కారణాలు తీసుకుంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు కోట్లాది రూపాయలని అప్పులో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్. దీన్ని విమర్శలుగా ప్రతిపక్షాలు మరో శ్రీలంక అయిపోతుందని ఇంకేదైతే జరిగిపోతుందో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక బూటకాన్ని తీసుకొచ్చి చెప్పించడం వల్ల కూడా కొంత జనాల్లోకి వెళ్ళింది. అలాగే లాస్ట్ మూమెంట్లో తీసుకుంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చి జనాల్లోకి బాగా ప్రతిపక్ష పార్టీ అటు చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి మొత్తం టోటల్గా అందించడం అనేటువంటిది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా దాన్ని ప్రతిఘటించలేకపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ 3 జిల్లాలతో పాటు అటు రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారనేటువంటిది అడిగినటువంటి అధికారులకు జైల్లో పెట్టించడము, అలాగే చంద్రబాబు నాయుడికి తీసుకొచ్చి 52 రోజులు సుమారు జైల్లో పెట్టించడం అనేటువంటిది అపోజిషన్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి వాళ్ళని పోలీస్ కేసులు పెట్టి జైల్లో పెట్టించడం అడిగినందుకు ఇవన్నీ దాడులంతా కలిపి వైఎస్ఆర్సీపీ ఒక గూండాయిజం
ప్రభుత్వం లాగా రౌడీజంగా వెలుగుతుంది అనేటువంటిది అపోజిషన్ వాళ్ళు దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ తీసుకునేటప్పుడు కూడా జనాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు సలహాదారులు ఎవరైతే ఉన్నారో సలహాదారులంతా కలిపి ఆయన చెవిలో వేయలేదని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా నాయకులు నేతలు కలుద్దామా జగన్ గారిని చెప్పుదామా పరిస్థితి అనేటువంటి చెప్పినప్పుడు కూడా ఆయన కోటరీ లోపల క్యాబిన్కి ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అలాగే మంత్రుల తాలూకా భాష వాళ్ళ తాలూకు బాడీ లాంగ్వేజ్ కూడా ఈ పలు విమర్శలు దారితీసింది. చివరి నిమిషం వరకు కూడా ఓటింగ్ అయ్యేటప్పుడు రాత్రి 10 గంటల వరకు కూడా తీసుకుంటే 20% ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఈ పోలైనటువంటి అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీకి వేస్తారనేటువంటిది వైసీపీ వాళ్ళ తాలూకు ఆలోచన. అయినప్పుడు కూడా ఆ ఓట్లన్నీ కలిపి ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఏమయ్యాయి, ఎందుకు ఓట్లు వేయలేదు? అంత వ్యతిరేకత ఉండేటప్పుడు ఈ వ్యతిరేకతను ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా జెన్యూన్గా పరిపాలించాడు అనేటువంటిది. అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చేటప్పుడు ఈ సచివాలయ వ్యవస్థలో ఎక్కడ రూపాయలు లంచాలు లేకుండా వ్యవస్థ నడుస్తుందని ఎన్నెన్నో చెప్పినటువంటి కార్యక్రమాల ద్వారా ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ పెట్టినటువంటి జనాలకు అందింది. అయినప్పటికీ కూడా దాన్ని విన్ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే టోటల్గా పేదలకి పెద్దలకి జరిగినటువంటి యుద్ధం ఇది అని యుద్ధం మహాసభలు పెట్టాడు. ఈ యుద్ధం సభలో ఒక్కొక్క యుద్ధం సభకు తీసుకుంటే 6 లక్షలు 11 లక్షలు 8 లక్షలు జనాలతో కూడుకునేటువంటి యుద్ధం సభకి వీళ్ళంతా ఓటర్స్ అంతా ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారనేటువంటిది విశ్లేషణలు కూడా అందనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ 5 సంవత్సరాల ఎపిసోడ్లో తీసుకుంటే ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఎక్కడ కూడా లంచాలు తీసుకోలేదు అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. అయినప్పుడు కూడా ఇంత వ్యతిరేకత జనాల్లో వచ్చింది అంటే ఆయన తాలూకా వెనక కోటరీ బంధించింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అంటే రాజధాని విడిపోయి అమరావతి రాజధానికి వచ్చేటప్పుడు కూడా జరిగిన పరిణామాలని చంద్రబాబు నాయుడు కోటరీకి వెళ్ళి చెప్పుదామనేటువంటిది ఎంతమంది చెప్పినప్పుడు కూడా ఆయనకి చెవికెక్కించకపోవడంతో ఇలా జరిగింది ఘోర పరాజయం. ఇప్పుడు కూడా ఈ ఘోర పరాజయం జరిగినటువంటి దానికి బాధ్యులు వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆయన కోటరీ ఉందో ఆయన సలహాదారులే తీసుకోవాలనేటువంటిది విశ్లేషకులకు అంచనా. ఇది ఈ జగన్ ఓటమి పని 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుతం ఓటమి గల కారణాలు మనం స్పష్టంగా చెప్పొచ్చు.